తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఆలోచనకు తెరలేపారు. రాష్ట్రంలో ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకొస్తున్నారు. సరైన స్కిల్స్ లేక ఉద్యోగాల్లో కాస్త వెనుకబడుతున్నారు. దీన్ని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా ఫోకస్ చేస్తున్నారు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి అధికారులతో మాట్లాడారు. ఈ నెల 23 లోపు నివేదిక సమర్పించాలని విద్యా పరిశ్రమల అధికారులను ఆదేశించారు. అంతా అనుకున్నట్లు జరిగితే బడ్జెట్ సమావేశాల్లో దీనిపై బిల్లు పెట్టే అవకాశం ఉంది. స్కిల్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే దానిపై అధికారులతో మాట్లాడారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో అయితే బాగుంటుందన్నది ప్లాన్. తాజాగా గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో పారిశ్రామిక రంగ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై పారిశ్రామికవేత్తలు అధికారుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అంతేకాదు ఐఎస్బి తరహా ఓ బోర్డును ఏర్పాటు చేయవలసి ఉంటుంది. స్కిల్ యూనివర్సిటీ బాధ్యతలను ప్రభుత్వం చేపట్టాలా లేక ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలా, పీపీపీ విధానం అనుసరించాలా అని దానిపై పరిశీలించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. ఇకపోతే యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్ట్ను తయారు చేసేందుకు నిపుణులైన ఓ కన్సల్టెంట్ ను నియమించే ఛాన్స్ ఉంది. ఈ సమావేశానికి ముందు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.